ఓవర్ డోస్ గురించి చెప్తున్నాము. ఇప్పుడు ఓవర్ డోస్ ఏ ఫుడ్ ఐటమ్ అయినా కానీ ఓవర్ డోస్ తీసుకుంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఓవర్ డోస్ పొటాషియం అండి. పొటాషియం ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది? పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది, కార్డియాక్ అరిథమియా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కాల్షియం ఎక్కువ తీసుకుంటే మనకి కిడ్నీ స్టోన్స్ వస్తాయి. తర్వాత బోన్స్ కూడా విరిగిపోయే అవకాశం ఉంది. తర్వాత ఐరన్ ఎక్కువ తీసుకున్నా మనకి లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఓవర్ డోస్ ఆఫ్ సోడియం ఎక్కువ తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ వస్తుంది, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా కానీ కిడ్నీ డ్యామేజ్, కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అయోడిన్ ఎక్కువ తీసుకుంటే మనకి హైపర్ థైరాయిడ్, తర్వాత గాయిటర్, థైరాయిడ్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనం ఫైనల్గా చెప్పుకునేది ఏంటంటే ఏ విటమిన్ కానీ, ఏ ప్రోటీన్ కానీ, ఏది మినరల్ కానీ ఎక్సెస్ తీసుకోవడం వల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అది సర్వత్రా వచ్చేది. ఎంత కావాలో అంత తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే 45 years నుంచి కాల్షియం తీసుకోమన్నారని అదే పనిగా తీసుకుంటారు. సో ఆ విధంగా పిల్స్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇట్లా రకరకాలు ఇప్పుడు చూసారు కదా, చెప్పాం కదా, ప్రతి దానికి ఒక్కొక్క ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎక్కువ డైట్లోనే మనకు వచ్చేలా చూసుకోవాలి తప్ప అదే పనిగా ఐరన్ బిళ్ళలు తీసుకోవడం, ఐరన్ క్యాప్సూల్స్ తీసుకోవడం, కాల్షియం బిళ్ళలు తీసుకోవడం అట్లా కాకుండా డైట్లో మనకి ఎటువంటి ద్వారా మనకి ఏ ఆహారం ద్వారా కాల్షియం వస్తుంది, ఏ ఆహారం ద్వారా ఐరన్ వస్తుంది తెలుసుకొని ఆ డైట్లో తీసుకుంటే మీకు ఈ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా